నితీష్ పులి లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ గైస్. హలో హలో నిన్నే పెళ్ళాడతాలో నాగార్జున తప్పుగా లేదు. వాళ్ళు అడిగారా? ఐదర్ పిచ్చి పిచ్చిగా కుమ్మి కూల్లబడిచి అవతలేసేయాలి, ఆర్ ఇఫ్ ఇట్స్ నాట్ యువర్ డే 130కి సర్దేయాలి. దట్ సింపుల్ అనమాట. బౌలింగ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పీక్. బౌలింగ్ చాలా లాస్ట్ ఇయర్ తో కంపేర్ వద్దులే. ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నావా అవదు అనుకుంటున్నావా? అవుద్ది అనుకుంటున్నాను నేను. ఎంత పర్సెంట్? ఒక హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ తీరి. ఛానల్ మర్చిపోయాను అనుకుంటున్నారు కదా, లేదు, కొంచెం గ్యాప్ వచ్చింది. పాస్ట్ ఫ్యూ వీక్స్ నా బర్త్డే, తర్వాత చిన్న ఇంజురీ, ఇవన్నీ అవడం వల్ల కుక్కర్ చారీ రంగంలోకి దిగలేకపోయాడు. బట్ ఈరోజు కుక్కర్ చారీ ఈజ్ బ్యాక్. అండ్ ఈసారి నుంచి ఒక కొత్త స్టైల్లో కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పి వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇస్, ఆల్రెడీ మనకు కుక్కర్ చారీ ఉంది కాబట్టి, అండ్ ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ వీడియోలు చేద్దాం అనుకున్నా కాబట్టి, ఎందుకు కుక్ చేస్తూ ఐపీఎల్ గురించి మాట్లాడకూడదు అని ఒక థాట్ వచ్చిందనమాట. బేసికలీ ఈ వీడియోకి మీ ఫీడ్బ్యాక్ చాలా చాలా అవసరం. సో ఈ ఫార్మాట్ మీకు నచ్చిందంటే మాత్రం ప్లీజ్ బాగుంది అనో గుడ్ అనో హార్ట్స్ ఇచ్చి కమెంట్స్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. సో అది మర్చిపోకుండా వీడియో మొత్తం చూసి నచ్చితే కమెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా తమిళ అండ్ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసినట్టే ఈరోజు మనం ఫస్ట్ 2 టీమ్స్ ఆఫ్ ఐపీఎల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనమాట. ఈ 2 టీముల గురించి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, అసలు ఏ ప్లేయర్లను కొన్నారు, ప్లేయింగ్ 11 ఏంటి, ఎట్సెట్రా మొత్తం అన్నీ మాట్లాడేసుకుందాం ఇన్ ద బిల్డప్ ఆఫ్ ది ఐపీఎల్. ఇది ఫస్ట్ వీడియో. ఒక 5 వీడియోస్ వస్తాయని అనుకుంటున్నా ఇఫ్ దిస్ వర్క్స్ అవుట్ ప్రాపర్లీ. సో అదనమాట మ్యాటరు. ఇక స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. అండ్ ఈరోజు బేసికల్లీ ప్రణయ్ గారు ఉంటాడు కదా, ప్రణయ్ గారు వైజాగ్ నుంచి వచ్చాడు. సో ఏమన్నా చిన్న బ్రేక్ఫాస్ట్ కుక్ చేద్దామని చెప్పి మేము ఇదొకటి చేసుకుంటాం, ఎగ్ బుర్జీ పావు. సో అలా ఏమన్నా సెట్ చేద్దాం ఏదో చిన్నగా, మనకు వచ్చిన అతి తక్కువ వంటల్లో ఇదొకటి. సో అది కూడా సెట్ చేద్దాం అని చెప్పి ఇప్పుడే జెప్టో నుంచి ఆర్డర్ పెట్టాను, అవి వచ్చినాయి. ఇక లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఎగ్ బుర్జీ పావు సెట్ చేస్తున్నా. ఏంది బ్రో అంత పాష్గా ఎగ్ బుర్జీ పావు అది ఇది అంటే, ప్రతిరోజు ఇలాంటివి ఏం చేసుకోము. ఈ దోశలు వండాలంటే మళ్ళీ చట్నీలు చేయాలి, అది ఇది చేయాలి. దానికంటే బ్రెడ్ అండ్ ఎగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, బ్రెడ్ ఆమ్లెట్లు కానీ అవి ఇవి. ప్రతిసారి బ్రెడ్ ఆమ్లెట్ ఏం చేసుకుంటాం అని చెప్పి ఇలా సెట్ చేశాను. ఇక కమింగ్ టు ది పాయింట్, ఎస్ఆర్హెచ్తోనే స్టార్ట్ చేద్దాం. వెరీ సింపుల్. నేనేమనుకుంటున్నా అంటే, అసలు లాస్ట్ ఇయర్ టీం ఎలా పర్ఫామ్ చేసింది, అండ్ లాస్ట్ ఇయర్ తర్వాత మెగా ఆప్షన్ అవ్వడం వల్ల ఆ మెగా ఆప్షన్లో ఎవరెవరిని పెట్టుకున్నారు, ఈసారి లాస్ట్ ఇయర్ కంటే స్ట్రెంథన్ అయిందా తక్కువైందా, అండ్ ప్లేయింగ్ 11 ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఎలా కనిపిస్తుంది టీము, ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుందా లేదా అనేది లాస్ట్ క్వశ్చన్. వీటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో దిస్ విల్ బి ద ఫార్మాట్ అనమాట. నౌ కమింగ్ టు ఎస్ఆర్హెచ్. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ సీన్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ముందు వరకు ఐపీఎల్ చూసే వ్యూవర్స్ అందరిలో కూడా ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వస్తుంది అనుకోండి, ఆబ్వియస్లీ మన హైదరాబాద్ ఫ్యాన్స్కి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్యాన్స్ వేరే వాళ్ళకి పెద్ద ఎగ్జైటింగ్ ఏమి ఉండేది కాదు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఏం చూస్తాం అన్నట్టే వైబ్ కానీ అదంతా అలా ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ మన వాళ్ళు ఒక కొత్త మైండ్ సెట్తో వచ్చారు. ఆ మైండ్ సెట్ ఎలాంటి మైండ్ సెట్ అంటే మెంటల్ వచ్చింది. మొత్తం మనకు కాదు, మన ఫ్యాన్స్కి ఎలాగా పోనకాలే, అది పక్కన పెట్టేస్తే ఎవ్రీ వన్ ఇన్ ఐపీఎల్ స్టార్టెడ్ లైక్ లుకింగ్ ఎట్ అస్. ద హోల్ ఎక్స్పర్ట్స్ హు సెడ్ లైక్ ప్యాట్ కమిన్స్ పెద్ద T20 కెప్టెన్సీ రాదు, ఏం చేస్తాడో తెలీదు అన్న వాళ్ళందరూ కూడా సన్ రైజర్స్ని రన్ రైజర్స్ అని పిలవడం మొదలెట్టారు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ we earned certain respect. Suddenly we started to earn certain respect. So yes, మనకు కప్ రాలేదు, ఫైనల్స్కి వెళ్ళాం, టాప్ 2లో ఉన్నాం, బట్ స్టిల్ ఎర్నింగ్ రెస్పెక్ట్. ఆర్ see the whole India is now talking about SRH, no? అది ఒక సీజన్తో ఎర్న్ చేసాం. సో 2024 ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్కి ఒక గ్రేట్ సీజన్, ఆబ్వియస్లీ. నౌ మీ అందరికీ తెలుసు
అవ్వకవ్వక టీం సెట్ అయిందంటే మెగా ఆప్షన్ అన్నారు. మెగా ఆప్షన్లో కూడా కావ్య మేడం షీ హ్యాస్ టు ఫైట్ సేయింగ్ దట్ ఇద్దరు ఇండియన్సే ఉండాలి, ఇద్దరు ఫారినర్సే రిటైన్ చేసుకోవాలి, ఇవన్నీ కాదు. ఇప్పుడు కొన్ని టీమ్స్కి ఫారిన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, కొన్ని టీమ్స్కి ఇండియన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ స్ట్రెంత్ అంటే లైక్ ముంబై ఇండియన్స్కి ఎక్కువ ఉంటుంది అది ఇది అని. సో షీ హ్యాడ్ టు ఫైట్ సేయింగ్ దట్ ఎవరినైనా రిటైన్ చేసుకోవచ్చు అని. అండ్ దట్ హ్యాపెండ్. వీ రీటైన్డ్ అవర్ కోర్ అండ్ అవర్ కోర్ హ్యాస్ ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హెన్రిక్ క్లాసెన్ 23 crores ఇచ్చి రిటైన్ చేసుకున్నాం. అండ్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ నితీష్ దట్ ఇఫ్ నాట్ ఫర్ దట్ మ్యాన్, తను మనీ గురించి ఆలోచించి ఉండుంటే మన కోర్ అలా ఉండేది కాదు. హీ జస్ట్ యాక్సెప్టెడ్ టు స్టే బ్యాక్ ఎట్ SRH ఫర్ 6 crores. తను బయటికి వెళ్ళి ఉంటే ఈజీగా డబల్ ద మనీ ఈజీగా వచ్చేవి. బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ కమోడిటీస్ ఇన్ ఇండియన్ క్రికెట్, ఏ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. బట్ స్టిల్ హీ చోస్ టు స్టే విత్ SRH. హీ చోస్ టు స్టే లాయల్. నితీష్, పులి, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఇండెప్టెడ్ టు యూ ఫర్ ఎవర్ ఫర్ దిస్. నిజంగా మర్చిపోం. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. నౌ ఆప్షన్లో ఏమైంది, ఆల్రెడీ ఓపెనర్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ది మోస్ట్ ఎక్స్ప్లోజివ్ కాంబో అయిన IPL ఉండింది. బట్ లాస్ట్ ఇయర్ ఉన్న వాట్ డూ యూ కాల్ వన్ డౌన్ ప్రాబ్లం ఏదైతే ఉండిందో ఎవరెవరినో ఆడించాం. లైక్ రాహుల్ త్రిపాఠిని ట్రై చేసాం, తర్వాత అన్మోల్ ప్రీత్ సింగ్ని ట్రై చేసాం, ఎవరెవరో మార్క్ రమన్ ట్రై చేసాం, ఏది వర్కౌట్ అవ్వలే. నౌ ఇఫ్ యూ సీ, ఐ డిడెంట్ థింక్ దట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ వచ్చే టీంలోకి ఒక్కసారి ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత టాప్ 5 బికేమ్ మోర్ ఎక్స్ప్లోజివ్. సో ఆల్రెడీ SRH బ్యాటింగ్ స్ట్రెంత్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ ది ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ కదా. ఆ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఇంకా ఫైర్ పవర్ యాడ్ చేసాం. సో స్ట్రెంత్స్లో వీ యాడెడ్ మోర్ పవర్ టు ది బ్యాటింగ్ లైనప్. టాప్ ఆర్డర్, వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ ఆర్డర్స్. ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్లు అవి ఇవి మేము నమ్మం. మొత్తం లెఫ్ట్ హ్యాండర్సే దిగుతారు, నరుకుతారు అంతే. సో దాట్స్ ది సీన్. ఇక కమింగ్ టు ది బౌలింగ్, యు నో SRH బౌలింగ్ అనగానే మనకి ఒక పోస్టర్ బాయ్ గుర్తొస్తాడు, ఒక ఫేస్ గుర్తొస్తుంది. ఆ ఫేస్ పేరే భువనేశ్వర్ కుమార్. అలాంటిది వీ లెఫ్ట్ భువనేశ్వర్ కుమార్ని వదిలేయాల్సి వచ్చింది ఆప్షన్లోకి. అండ్ ఆప్షన్ డైనమిక్స్ ప్రకారం అసలు భూవిని తీసుకోవచ్చా లేదా, అసలు భూవి ఎప్పుడు వస్తాడు ఏంటి, ఇవన్నీ చాలామంది చాలా డైలమాలు ఉండేవి. ఓ మై గాడ్, ఏదో ఎతుకుదామని తీసాను నేను, దొరికింది. సో భూవిని, నట్టుని, లాస్ట్ ఇయర్ షాబాజ్ అహ్మద్ బాగా పర్ఫామ్ చేశాడు, షాబాజ్ అహ్మద్ని, వీళ్ళందరినీ వదిలేయాల్సి వచ్చింది. నౌ బౌలింగ్ని ఎలా స్ట్రెంథెన్ చేశారు అంటే, భూవి మోస్ట్ ప్రిడామినెంట్లీ ది ఓపెనింగ్ బౌలర్ ఫర్ అస్. భూవిని షమీతో రీప్లేస్ చేశారు. నట్టు మోస్ట్ ప్రిడామినెంట్లీ ద డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఫర్ అస్. నట్టుని హర్షల్ పటేల్తో రీప్లేస్ చేశారు. లాస్ట్ ఇయర్ స్పిన్ వాజ్ ఏ మేజర్ బొక్క ఫర్ అస్, పెద్ద బొక్క. హసరంగాని తీసుకున్నాం, హసరంగా రాలేదు. హసరంగా వచ్చుంటే బాగుండేది, బట్ రాలే. సో విఎస్ కాంత్ అని, మయాంక్ మార్కండే అని ఏవో ట్రై చేశారు, కానీ ఏం వర్కౌట్ అవ్వలే. ఈసారి ఇంకా అసలు క్వశ్చనే రాకూడదని చెప్పి ఇండియన్ లెగ్ స్పిన్నర్ మనకున్న బెస్ట్ ఆప్షన్ ఆప్షన్లో, బికాజ్ దెర్ వాజ్ నో బిష్నోయ్, చాహల్ ఎట్సెట్రా. వీ వెంట్ ఫర్ చాహల్, వీ వెంట్ సో డీప్ ఫర్ చాహల్. బట్ అఫ్ కోర్స్ మనకున్న పర్స్కి కుదరలా. సో వీ టుక్ రాహుల్ చాహర్ అండ్ దెన్ వీ టుక్ యాడమ్ జాంపా. సో రాహుల్ చాహర్, యాడమ్ జాంపా ఇద్దరు వచ్చేసారు. నౌ ద బౌలింగ్ లుక్స్ కంప్లీట్ ఫర్ మీ. నౌ ఇఫ్ యూ మే ఆస్క్ మీ, భూవిని మిస్ అవ్వమా లేకపోతే నట్టుని మిస్ అవ్వమంటే, ఆప్షన్ డైనమిక్స్ ప్రకారం మనం భూవి కన్నా నట్టు కన్నా వెయిట్ చేసి ఉంటే పోయేది. కానీ దే డిడెంట్ డూ దట్ మిస్టేక్ అండ్ దే రైట్ఫుల్లీ సో వాట్ దే డిడ్ వాజ్ దట్ దే వెంట్ ఇన్ ది ఆప్షన్ ఫర్ ముందు ఎవరున్నారో వాళ్ళని తీసుకోవాలి అన్నట్టు. దే వెంట్ అండ్ దే గాట్ ఎక్సలెంట్ బైస్, ఉన్న వాళ్ళలో బెస్ట్ ఆప్షన్స్. అండ్ ఇప్పుడు బౌలింగ్ ఆల్సో ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్. సో నన్ను అడిగితే అసలు SRH కుక్డ్ విత్ దేర్ బ్యాటింగ్ అది ఇది అంటాం, కానీ గట్టిగా మాట్లాడుకుంటే SRH ఆల్సో కుక్డ్ విత్ దేర్ బౌలింగ్. సో అన్ని విధాలు కానీ బౌలింగ్ కూడా స్ట్రాంగే ఉంది. సో అదొక స్ట్రెంత్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ బిగ్ స్ట్రెంత్ ఈజ్ దట్ ద లీడర్షిప్ community or the leadership that
you have in SRH that was so strong last time. By leadership, I mean Pat Cummins, I mean Dan Vittori, I mean the strategy that they are coming with, and they stuck to that strategy. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ హాఫ్ మెజర్స్ దిస్ టైం. కొడుతున్నాం, గట్టి కొడుతున్నాం, అంతే ఆ మోడ్లో ఉన్నారు. సో ఇది కూడా ఒక మేజర్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. వెన్ దే ఆర్ పర్ఫార్మింగ్, దే వాంట్ టు పర్ఫార్మ్ విత్ ఫుల్ పవర్ అండ్ దే విల్ బి పర్ఫార్మింగ్ విత్ ఫుల్ పవర్ అనేది నాకు అనిపించింది అనమాట. సో దీస్ ఆర్ ది స్ట్రెంగ్త్స్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. నౌ లెట్ us టాక్ అబౌట్ ఛాలెంజెస్, బట్ ఇక్కడ కాదు గైస్. హలో నిన్నే పెళ్ళాడతాలో నాగార్జున తగ్గుయే లేదు. వాళ్ళు అడిగారా? సో ఈరోజు SRH గురించి నేను మాట్లాడుతున్నా. ఆర్సీబీ ప్లేయింగ్ 11 నువ్వే చెప్పాలి, కొంచెంసేపు తర్వాత నీ దగ్గరికి వస్తా. సో మన స్ట్రెంగ్స్ గురించి మాట్లాడేసుకున్నాం. ఈలోపు మనది ఇలా వేగుతుంది అనమాట. దీన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు నాకు. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఇక్కడ వద్దులే. బుడుబుడు బుడుబుడు అంటుంది ఇది. సారీ, చిటపట అంటుంది ఇది. ఏందన్నా ఉల్లిపాయలు అలా కోసం అంటే నేను ఇలాగే వస్తారా, తినేది మేమే. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, వీక్నెసెస్ అనేది నాకు ఏమనిపిస్తుంది, ఆర్ వీక్నెసెస్ SRHలో ఏమున్నాయని ప్రిడామినెంట్లీ మాట్లాడుకుంటే, let us compare the lower middle order of SRH with someone like KKR. KKR lower middle order ఏంటి? RRR, రింకు, రసల్, రమన్దీప్. SRHకి అలాంటి ఎక్స్ప్లోజివ్ లోవర్ మిడిల్ ఆర్డర్ లేదు. ఆఫ్టర్ క్లాసెన్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి, ఆఫ్టర్ నెంబర్ 5 వీ హ్యావ్ అభినవ్ మనోహర్. అండ్ దెన్ చాలామంది ఏమనుకున్నారంటే లైక్ ఓకే బ్రైడన్ కార్స్ వస్తే బ్రైడన్ కార్స్ ఉంటాడు, ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అనుకున్నాం. పెట్టాడు భయ్య, పాపం కాల్ టో ఇంజురీ అయిపోయి రూల్ అవుట్ అయిపోయాడు. సో నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ వియాన్ ముల్డర్ ఆర్ సమ్వన్ ఆర్ కామిందు మెండిస్, అది ఇది. బట్ ప్రిడామినెంట్లీ మాట్లాడుకుంటే ఎక్స్ప్లోజివ్ ఫినిషర్ లేరు SRHకి అనేది ఇట్స్ ఎ గివెన్ థింగ్ అనమాట. సో వన్ ఆఫ్ ది వీక్నెస్ ఈజ్ ఎక్స్ప్లోజివ్ ఫినిషర్ లేరు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇప్పుడు వీఆర్ గోయింగ్, దాట్స్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ దాట్స్ అవర్ వీక్నెస్ యాజ్ వెల్. అవర్ టాప్ 5 ఆర్ వన్ డైమెన్షనల్ అని కూడా చెప్పకూడదు. అవర్ టాప్ 5 ఆర్ వన్ ఇంటెంట్ ప్లేయర్స్. అందులో ఒకడు కూడా ఆపేవాడు లేడు, విచ్ ఈజ్ అ హ్యూజ్ స్ట్రెంగ్త్ ఫర్ అస్. బట్ ఆన్ టర్నింగ్ ట్రాక్స్, వెన్ ది బాల్ టర్న్స్, పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాయంటే కన్సాలిడేట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. దెర్ ఈస్ వన్ నితీష్ కుమార్ రెడ్డి హూ కెన్ ప్లే ఆన్ డబుల్ గేర్స్, బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది తెలీదు. బట్ ఇట్ ఈస్ ది స్ట్రాటజీ ఆఫ్ సన్ రైజర్స్. ఐదర్ పిచ్చిగా కుమ్మి కూల్లబడిచి అవతలేసేయాలి, ఆర్ ఇఫ్ ఇట్స్ నాట్ యువర్ డే 130కి సర్దేయాలి. దాట్ సింపుల్ అనమాట. వాళ్ళు అలా నడుస్తుంది ప్రస్తుతానికి. ఇంకా 1 సెకండ్ గైస్. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే స్క్వాడ్లో 20 మెంబర్ స్క్వాడ్ ఉన్నారు. ఆ స్క్వాడ్లో ప్రాపర్ బ్యాకప్స్ లేరు అని అనిపించింది నాకు. బై ప్రాపర్ బ్యాకప్స్ ఐ మీన్ యూ కెనాట్ గెట్ బ్యాకప్స్ ఫర్ పీపుల్ లైక్ అభిషేక్ శర్మ, పీపుల్ లైక్ హెన్రిక్ క్లాసెన్ మేబీ. అలాంటి వాళ్ళకి బ్యాకప్స్ తేలేము. బట్ అలా అని చెప్పి ఎవరన్నా గమ్మున ఇంజురీ అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది. సో దాట్స్ వన్ థింగ్. నౌ వన్ కీ ఫ్యాక్టర్స్ ఎవ్రీ వన్ ఈజ్ మిస్సింగ్, ఆర్ కీ ఫ్యాక్టర్స్ ఏంట్రా స్ట్రాటజీ పరంగా అని అనుకుంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బౌలింగ్ విషయంలో చూస్తే బ్రో షమీ ఇంజురీ నుంచి తర్వాత వస్తున్నాడు, హర్షల్ పటేల్ చాలా రన్స్ లీక్ చేస్తాడు, ఇవన్నీ మీకు తెలుసు కదా. బట్ హౌ ఆర్ యూ స్టిల్ కాన్ఫిడెంట్ అబౌట్ SRH బౌలింగ్ అంటే, SRH బౌలింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. వాళ్ళు ఎన్ని రన్స్ లీక్ చేసాం అన్న థాట్తో, ఆర్ రన్స్ కంటైన్ చేయాలి అన్న థాట్తో ప్లేయర్స్ని కొనలేదు అనిపించింది నాకు. ఆల్ దే వాంట్ టు డూ ఇస్ వెన్ దే స్టార్ట్ బౌలింగ్, వెన్ దే కమ్ టు బౌలింగ్, దే వాంట్ టు టేక్ 10 వికెట్స్. సో వికెట్ టేకింగ్ బౌలర్స్ని తీసుకున్నారనిపించింది. పవర్ ప్లేలో షమీ హ్యాస్ సో మెనీ వికెట్స్. మీకు తెలుసు పర్పుల్ పటేల్ అని హర్షల్ పటేల్ని ఎందుకంటారు. సో సమ్వన్ హూ కెన్ టేక్ వికెట్స్
వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశారనిపించింది. సో వాళ్ళు ఏమేంటి 10 వికెట్లు తీయాలి, 120 బాల్లు ఉన్నాయి, అంతే. ఇట్స్ దాట్ సింపుల్. వాళ్ళు ఆ స్ట్రాటజీతో వెళ్తున్నారనిపించింది. అమీబా ఎలాగన్నా గీయచ్చు కదా, అలాగే ఎగ్ ఫ్రై అనేది ఎలాగన్నా చేయొచ్చు కదా అన్నట్టు చేశాను నేను. బట్ ఓకే, తినేది మేమే కాబట్టి తినేస్తాం. కానీ కమింగ్ టు SRH ప్లేయింగ్ 11, వెరీ సింపుల్ ప్లేయింగ్ 11. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓపెనింగ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. 1 డౌన్ ఇషాన్ కిషన్. 3 టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండర్స్. తర్వాత 2 డౌన్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిక్ క్లాసెన్ 3 డౌన్, డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది మ్యాచ్. 2 డౌన్ అండ్ 3 డౌన్. సో నెంబర్ 6 అండ్ నెంబర్ 7 వీళ్ళ గురించే మాట్లాడాలి. ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ అభినవ్ మనోహర్ బికాజ్ హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్, IPL ఎక్స్పీరియన్స్ ఉంది. సో నెంబర్ 6 ఇస్ అభినవ్ మనోహర్. నెంబర్ 7 ఐ ఆమ్ ఎందుకో వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ అన్ అన్నోన్ ఎంటిటీ ఇన్ ది నేమ్ ఆఫ్ అనికేత్ వర్మ. నెంబర్ 7 అనికేత్ వర్మ. ఎవరికన్నా డౌట్ వస్తే ప్రాక్టీస్ మ్యాచ్లు చూడండి. ప్రాపర్ SRH ఫైర్ పవర్తో ఆడుతున్న ఒక ఇండియన్ బ్యాట్స్మెన్. చాలా బాగా ఆడుతున్నాడు, మంచి షాట్లు, ఆల్ రౌండ్ ది గ్రౌండ్ షాట్స్ ఉన్నాయి, ఆఫ్ సైడ్ లెగ్ సైడ్, స్పిన్ బాగా ఆడుతున్నాడు. సో అనికేత్ వర్మ నెంబర్ 7 ఆడతాడు అనిపిస్తుంది. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్. నెంబర్ 9 హర్షల్ పటేల్. నెంబర్ 10 మొహమ్మద్ షమి. నెంబర్ 11 రాహుల్ చహర్. ఇప్పుడు దేర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్ కదా, ఆ ఇంపాక్ట్ ప్లేయర్ నేను ఇప్పటికి 3 ఫారినర్లు చెప్పా. సో ద ఇంపాక్ట్ ప్లేయర్ ఆర్ ది అదర్ గై హూ కెన్ కమ్ ఇన్ క్యాన్ బీ హ్యాపీలీ Adam Zampa. And I want Adam Zampa to play all the matches. I want him to start because he is the guy who can change the matches for us. Last time మనం మిస్ అయింది Adam Zampa and స్పిన్నర్నే. So that's my playing 12. If we are bowling first, if we are batting first, bowling we can change accordingly. So ఆ 12 people వాళ్ళు అని నేను అనుకుంటున్నా. మీరు ఎవరు అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. SRH ప్లేయింగ్ 11 అనేది, మీ SRH ప్లేయింగ్ 11 అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పావ్ బన్ని కుక్ చేస్తూ వీ షల్ టాక్ అబౌట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్కస్డ్ టీమ్స్ ఇన్ IPL ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ మేబీ. సో ఈరోజు మనం RCB గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ద ఫన్ పార్ట్ ఈజ్ ఈసారి ఆప్షన్లో RCB ఫ్యాన్స్ తిట్టుకున్నంత ఫస్ట్ డే తర్వాత ఐ గెస్ ఎవరు తిట్టుకుని ఉండరు. బికాజ్ వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఆ రోజు. నౌ కమింగ్ టు హౌ RCB fared, what is RCB's thing. ఫస్ట్లీ RCB's కెప్టెన్ గురించి మాట్లాడుకోవాలి. RCB అపాయింటెడ్ ఏ న్యూ కెప్టెన్. హిజ్ నేమ్ ఈజ్ రజత్ పటిదర్. అండ్ చాలామంది కొత్త వాళ్ళు టీంలోకి వచ్చారు. లాస్ట్ ఇయర్ ప్లేయర్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు అసిస్టెంట్ కోచ్లు అయ్యారు. సో ఇవన్నీ మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా RCB గురించి మాట్లాడుకోవడానికి మా వాడిని కూడా పిలుద్దాం. ఓకేనా? వచ్చాడండి RCB ఫ్యాను. అరే వెరీ సింపుల్ క్వశ్చన్ రా. ఆప్షన్ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత నీకేమైందో తెలుసు. మొత్తం ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ టీముని చూసినప్పుడు మీ టీంలో మెయిన్ స్ట్రెంగ్త్స్ ఏమనిపిస్తున్నాయో ఒక 3 చెప్పు నాకు ఫాస్ట్గా. నిన్ను కూడా పెట్టు. సో ఆప్షన్ అయిన తర్వాత ఏంద్రా ఇది అనుకున్నాను. దాని తర్వాత సిరీస్ జరిగినాయి కొన్ని. దాని మధ్యలో ఏమంటున్నారంటే నైస్ మంచి టీంని సెట్ చేశారు. ఏది ఇంటర్నేషనల్ సిరీస్లా? అదే ఆప్షన్ అయిన తర్వాత ఏవైతే క్రికెట్ మ్యాచ్లు జరిగినాయో దానికి ముందు మధ్యలో ఫేజ్ ఉంది. దాని తర్వాత చూస్తే కొంచెం ఓకే బాగుంది టీం. అన్ని బాక్స్లో టిక్ అయింది ఫర్ ద ఫస్ట్ టైం RCBకి. స్టార్ ప్లేయర్లు వెళ్ళకుండా కొంచెం మంచి బైస్ చేశారని అనిపించింది. ఓకే. దాని తర్వాత ఏమైంది, కొన్ని ఇంగ్లాండ్ సిరీస్లు జరిగినాయి. మాకు 3 ఇంగ్లాండ్ ప్లేయర్లు ఉన్నారు. మా బొబాట్ అంకుల్ అందరు 3 ఇంగ్లాండ్ ప్లేయర్లను పట్టుకొచ్చాడు. ఓకే. ఆ 3 ప్లేయర్లు ఎవరు? ఒకడు వచ్చి సాల్ట్, ఇంకొకడు ఇంకొకడు కొత్తడు జేకబ్ బెతెల్ గాడు. సో దాని తర్వాత ఏమన్నారు, ఈ బెతెల్లోని హెజల్వుడ్ ఇంజూర్డ్ అన్నారు. సో తర్వాత ఏమైంది, వీళ్ళు ఇంజూర్డ్ అనే విషయం పక్కన పెడితే దాని తర్వాత మళ్ళీ వచ్చారు వీళ్ళు. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఏది స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నావు చెప్పు.
హెజల్వుడ్ బాగా వేసాడు అనుకోరా. నేనేమంటాను తెలుసా, బౌలింగ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే పీక్. బౌలింగ్ చాలా లాస్ట్ ఇయర్ తో కంపేర్ వద్దులే, లాస్ట్ ఇయర్ బౌలింగ్ లేదు. బౌలింగ్ చాలా బాగుంది, బ్యాటింగ్ డిపెండ్స్ ఆన్ ఫామ్. అండ్ ఆల్సో నాకు ఇంకోటి అనిపించింది పర్సనల్లీ, ఫినిషింగ్ బాగుంది అనిపించింది. మాకు జితేష్ శర్మ క్లిక్ అవ్వాలి, ఫినిషింగ్ బాగుంది అన్నప్పుడు. మరి గాట్ ఇట్, అండర్స్టూడ్. ఏదో పాడ్కాస్ట్ కి వెళ్ళి ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, మై డియర్ ఫ్యాన్స్ డోంట్ వరీ జితేష్ ఇస్ హియర్ అంటారు. ఓ అమ్మో, నీ మీద నీకున్న నమ్మకంలో నాకు సగం ఉంటే బాగుంటారు అనిపించింది. ఓకే, సో యా ప్లేయర్స్ ఉన్నారు, ఫామ్ ఇంపార్టెంట్ దా. బిలీవింగ్ షబోర్డింగ్ వీక్నెస్ ఏంటి చెప్పు. స్పిన్ బౌలింగ్. కృణాల్ పాండ్యా మ్యాన్, హీ ఈస్ వన్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ ఇసిరిడి. మాకు ఆడున్నాడు సుయష్ ఉన్నాడు, బట్ సుయష్ ఇస్ నాట్ స్పిన్ బౌలింగ్. అండ్ ఇంకొక వీక్నెస్ నాకేమనిపిస్తుంది తెలుసా మీ టీం గురించి, ఫార్మ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. అదే అంటాను, అది కన్సర్న్. అది బాగా ఆడితే సూపర్ ఆడేస్తారు, కానీ ముందు ఫామ్ లో ఉన్న వాళ్ళందరూ సరిగ్గా ఆడేది, సార్ ఫామ్ లో లేని వాళ్ళు వస్తున్నారు. సో మనం ఏం చెప్పలేమంటాం. బాగా ఆడితే అదే సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఓకే, ఇదిగోండి గైస్, పావు బన్ ఎలా రెడీ చేసాను చూసారా, మామూలుగా ఉండదు. ఇది ప్రణయ్ వర్మ కోట. జస్ట్ మిస్. ఓకే, సో ఇంకొకటి, హౌ డూ యూ థింక్ మా భూవిని మీరు ఎలా చూసుకుంటారు? తేడాలు వచ్చినాయి అంటే ఇప్పటిదాకా బౌలింగ్ లో పెద్ద దిక్కు లేడు. నేను నీతో ముందు అన్నాను, మనం రికార్డ్ చేసాం ఏమన్నా, మాకు పెద్ద దిక్కు కావాలి బౌలింగ్ భూవి లాంటి. అదే మనం ఐపీఎల్ పాడ్కాస్ట్ లేకపోతే ఎక్కడో చెప్పా. సో ఇప్పుడు అదే చెప్తున్నా, వచ్చాడు మాకు పెద్ద దిక్కు. అయినా మీ బౌలింగ్ పవర్ ప్లేలో అయితే చాలా బాగుందిరా. హేజల్వుడ్ ఉన్నాడు అండ్ మన భూవి ఉన్నాడు, ఇంకేం కావాలరా మీకు? బౌలింగ్ కొంచెం కృణాల్ ఎకానమీ బాగా వేస్తాడు. చిన్న స్వామిలోనే వీళ్ళందరూ ఎలా వేస్తారో తెలియదు. భూవిని పక్కన పెడేద్దాం, హేజల్వుడ్ బాగా వేస్తాడు. హేజల్వుడ్ ఈస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజురీ, అది కూడా తెలియదు మరి ఎలా ఉంటుందో. సో ఇవన్నీ కన్సర్న్స్ అంటూ. వీక్నెసెస్, కన్సర్న్స్ ఏంటంటే ఉన్నోళ్ళు ఫామ్ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ఇంకోటి చెప్తున్నా, మా కెప్టెన్ కనుక పిత్తేయడం ఈసారి ఫ్యాన్స్ పిత్తేస్తాం. ఓకే, అండర్స్టూడ్. ఒకసారి అది పట్టుకో. సో కెప్టెన్ బాగా ఆడాలంటూ. బాగా ఆడాలి జితేష్, కెప్టెన్ బాగా ఆడాలి. కోహ్లీ ఎలాగో బాగా ఆడతారు కానీ. యా, ఐ అగ్రీ. జితేష్ కెప్టెన్. ఎప్పుడు లోకల్ ప్లేయర్లు ఆడాలి, అందరూ ఫారెన్ ప్లేయర్లు అనుకుంటారు కానీ లోకల్ ప్లేయర్లు ఆడకపోతే బొఫన్ అయిపోతాం. సో కృణాల్ ఇలాంటి వాళ్ళు ఆడాలి. నీకు కేకేఆర్ టీం ఎందుకు ఆడేసింది లాస్ట్ టైం అంత బాగా? సరే, లోకల్ ప్లేయర్స్. ఐ అగ్రీ. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నీకు ఉన్న ఆర్సీబీ స్క్వాడ్లో ఇప్పుడు తెలియని వాళ్ళు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము నితీష్ కుమార్ రెడ్డి అని ఒకరిని పట్టుకొచ్చాం, ఈ ఇయర్ అనికేత్ వర్మ అని ఒకరిని అంటున్నాం కదా. అలా ఆర్సీబీలో ఎవరన్నా తెలియనోడు ఏమన్నా, అరే ఈడు బాగా ఆడుతున్నాడు అంటారా, ఈ పేరు అలాంటిది ఏమన్నా విన్నావా నువ్వు క్యాంప్లో కానీ? అరే నేను ఒక అబ్బాయి పేరు విన్నారా, అతను కొనుక్కోలేదంట, అతని పేరు స్మరణ్. అసలు తెగలేపుతున్నారు. మేబీ హీఈస్ ఏ కన్నడిగా, బట్ అతను కొనుక్కోలేదంట. బట్ ఇప్పుడు నెట్ బౌలర్, నెట్ బ్యాట్స్మెన్ లాగా ఆడుతున్నాడు అనమాట. ఏమంటావు? ఇప్పుడు అయితే మీది బాగానే ఉంది, ఎలా ఒకలా మేనేజ్ చేస్తారంటావు? మాది స్టార్ట్ అయ్యేదాకా తెలియదు ఎలా ఉంటుందో. ఓకే, అవును. ఇంతకీ ఇది ఎలా ఉందో చెప్పలేదు. బాగుంది గైస్, మామూలుగా కాదు, కుమ్మేహం మనం. ఓకే, ఇప్పుడు లెట్ us సింప్లీ టాక్ అబౌట్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఆర్సీబీ రా. ఓపెనింగ్ కోహ్లీ ఫిల్సర్ట్ ఓపెనింగ్. నెంబర్ 1 రజత్ పటిదార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవునా కదా? అదే 1 డౌన్. నెంబర్ 3 ఓ పడిక్కల్ ఉన్నాడు కదా, ది కన్నడ బాయ్. ఓకే, సో వాడు. దాని తర్వాత అదే పటిదార్, 1 2 3 4. ఓకే, పడిక్కల్, పటిదార్. దాని తర్వాత లివింగ్స్టన్ నెంబర్ 5. 3 డౌన్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్. 3 డౌన్ ఫస్ట్ లివింగ్స్టన్ వస్తాడులే. లివింగ్స్టన్, దాని తర్వాత అయితే టిమ్ డేవిడ్ కానీ బెత్తల్ కానీ వస్తారు. టిమ్ డేవిడ్ బెత్తల్లో ఒకళ్ళు వస్తారు. సో 3 డౌన్. నెంబర్ 6 నేనేమనుకుంటున్నాను తెలుసా, కృణాల్ పాండ్యాన్ 6 పంపించి టిమ్ డేవిడ్ ఆర్ బెత్తల్లో ఒకళ్ళు వస్తారు. సో 7 అయినాయి అక్కడికి. నెక్స్ట్ 8 9 10 11 బౌలర్స్. 8 9 10. స్పిన్నర్ ఏడ్రా. సో మన ఎవరో ఈ సుయేష్ గడ్ ఉన్నాడు కదా, వాడు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే కృణాల్, బెత్తల్, డేవిడ్ ని పెట్టుకుని
లేకపోతే లివింగ్స్టన్ ఉన్నాడు కదా, వీళ్ళతో వేయించేస్తారంట. మేము ఒకసారి మ్యాక్స్వెల్ ఆడారు. ఇప్పుడు అలాగా దే ఆర్ యూ వాంట్ టు ప్లే విత్ లివింగ్స్టన్. సో బోత్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అది మ్యాటరు. సో హేజల్వుడ్ 8, భువి 9, 10 ఏమో యష్ దయాల్, 11 ఐదర్ ఇట్ విల్ బి షూయష్ ఆర్ సమ్వన్ అనేది మీ ప్లేయింగ్ 11. స్వప్నిల్ ఇంపాక్ట్గా రావచ్చు. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్, నేను ఇది మన ఇద్దరు ఒపీనియన్ చెప్దామని ఇక్కడ వరకు ఆపా. ఈ వీడియోలో నేను ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడడం, మన ఇద్దరం ఆర్సీబీ గురించి మాట్లాడడం కదా. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుందా, క్వాలిఫై అవ్వదా, పర్సెంటేజ్ ఎంత పర్సెంట్ క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నావు అనేది చెప్పు. 80% క్వాలిఫై అవుద్ది. ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ క్వాలిఫై 95%. ఓకే, 95 and 100%, బట్ 95% వేసుకుందాం. ఓకే, ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నావు, అవ్వదు అనుకుంటున్నావు? ఎంత పర్సెంట్? ఒక 85%. 85% ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నాడు. ఎందుకో కూడా రీజనింగ్ ఇస్తాను, ఏదో ఫ్యాన్ అని చెప్పట్లేదు. ముందు వరకు మాకు లైక్ యూనో ఈ స్ట్రాటజీస్ ఉండేవి కదా, లెట్స్ గో విత్ ఫ్లాంబాయింట్ స్టార్ ప్లేయర్స్. ఈసారి కోహ్లీ తప్ప మిగతా స్టార్ అంటే భూవి స్టార్, లైక్ యూ అండర్స్టాండ్. ఐ గెట్ ఇట్. సో కొంచెం స్ట్రాటజీ మారింది, అన్ని బాక్స్లో టిక్ అయినాయి, అండ్ బాగుంది సార్. కొంచెం దాన్ని ఏమంటారు, బ్యాలెన్స్డ్ ఉంది. నైస్. దేర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ లైక్ ఫామ్ ఒకటే కన్సర్నింగ్, అందుకే 15% చేసాం. గాట్ ఇట్. లాస్ట్ టైంలో బౌలింగ్ అసలు లేకుండా జోసఫ్ గంట 11 కోట్లు పెట్టాలంటే పెంట పనులు చేయలేదు. నైస్, కొంచెం ఓకే మంచిగా చేశారు. సో అది మ్యాటరు. నెక్స్ట్ ఎంత, నువ్వెంత చెప్పు? 85% అనుకుంటున్నావు కదా. నేను ఒక 50-50 రా. నాకైతే ఆర్సీబీ క్వాలిఫై అవుతుందో అవ్వదు, 50-50. సో గైస్, మీకు అర్థమైంది కదా, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ ద వీడియో. ఇలాగే చేద్దాం అనుకున్నా. మీకు కొంచెం కేవటిక్ అనిపించవచ్చు, ఏమనిపించచ్చో అది కామెంట్స్లో మాత్రం పక్కా మెన్షన్ చేయండి. బాగుంది అంటే గుడ్ అని లవ్ సింబల్స్ ఇవ్వండి. ఎస్ఆర్హెచ్ సపోర్ట్ అయితే ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ హార్ట్స్, ఆర్సీబీ సపోర్ట్ అయితే ఆర్సీబీ రెడ్ హార్ట్స్ స్పామ్ చేయండి కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. దిస్ ఈజ్ కుక్కర్ చారీస్ ఐపీఎల్ ముచ్చట్లు సైనింగ్ ఆఫ్. విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్. ప్రణయ్ వర్స్ చారీ తీరి. బాయ్.